అందరు ఎట్లున్నారు? ఇప్పుడు నేను చికెన్ కర్రీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అందరు చికెన్ తెచ్చుకున్నాక మంచి కడుక్కొని గిన్నెలు వేసుకోండి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేయండి. తర్వాత కారం తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిర్చిలు వేసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోండి. తర్వాత కొంచెం నూనె పోసుకోండి. అన్నీ మంచిగా కలుపుకొని ఒక 2-3 గంటలు పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి చికెన్ కొంచెం ఉడికే వరకు ఉడకబెట్టుకోండి. చికెన్లో నీళ్ళు పోయినాక కొన్ని నీళ్ళు పోసుకోండి. కొంచెం గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి. చికెన్ మంచిగా ఉడికినాక కొంచెం కొత్తిమీర వేసి దించేయండి. అంతే, ఇంకా టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి.